నేను నమ్మలేకపోతున్నాను రా. ఇన్ని ట్విస్టులు నేను తట్టుకోలేను రా. మనం ఏమనుకున్నాం, ఇప్పుడు ఇది నువ్వు, ఇది మంజు. నువ్వు వెళ్ళి మంజుని క్యాచ్ చేస్తే టకటకటకటకమని అమెరికా వెళ్ళిపోతావు అనుకున్నాం. కానీ ఈ ఫోటోలో ఆమె వచ్చి నిన్ను క్యాచ్ చేసింది. దాంతో టకటకటకమని మళ్ళీ మొదటికి వచ్చావు. అసలు మంజు ఏమైపోయింది, నీ లవ్ ఏమైపోయింది, అమెరికా ఏమైపోయింది, ఈడేమైపోతాడు? ఆడేవాడు నేనే. నువ్వు అమెరికా వెళ్ళిపోతే నీ తోకట్టుకుని నేను కూడా వచ్చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏ లైట్ స్తంభం కింద కూర్చుని ఆ బుంగ్లే ఆ బజ్జీలే మస్సలవడే అని అమ్ముకోవాలి. మన చేతిలో ఉందిరా అంత డెస్టినీ. అయ్యి బాబోయ్, నువ్వేనా కంచి పేటాధిపతిని అనుకుంటున్నావేంట్రా? డెస్టినీ గురించి మాట్లాడుతున్నావు. రే, మనం టికెట్ కొనుక్కుని రైలు ఎక్కుతాం. ఒక స్టేషన్లో దిగుదాం అనుకుంటాం, కానీ ఇంకో స్టేషన్లో దిగాల్సి వస్తుంది. చా, ట్రైన్ ఫిలాసఫియా? ఓ పని చెయ్యి, రేపు పొద్దున మాదాపూర్ టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కు. ముందు స్టేషన్లో ఎందుకు దిగాల్సి వస్తుందో చూద్దాం. చూసావా, ఒక్కడే ఉన్నాడే. కాంప్రమైజ్ కాలేదేమో, వెళ్ళి మాట్లాడిపో. సీటు ఖాళీగా ఉంటే వెళ్ళి దూరిపోవాలి. వెళ్ళు, వెళ్ళవే. అంతేనంటావా? అరే వెళ్ళు. హాయ్. హాయ్. మీరు ఇక్కడే? నేను అక్కడే కూర్చున్నా, కానీ మిమ్మల్ని చూడలేదు. మీరెప్పుడు ఇదే రూట్ లో ట్రావెల్ చేస్తారా? యా, సేమ్ ట్రైన్. ఓ, అంటే మీ ఆఫీస్ ఇదే రూట్ లో? యా. మీరే కంపెనీలో జాబ్ చేస్తున్నారు? లక్స్. లక్స్. లక్సా? లక్స్. ఓ, ఎండి? కొంచెం తక్కువ. సేల్స్ మేనేజర్? కొంచెం ఎక్కువ. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారే? మీరు డిగ్రీ ఎక్కడ చేశారు? కేంబ్రిడ్జ్, లండన్. ఐ నో ఇట్. అంటే కొంతమంది ఇట్లీలో ఉందనుకుంటారు. జోక్ ఎవరేసుంటారో. మూతి పొగులుద్ది ముయ్. ఎందుకే ఫీల్ అవుతావు? ఫైల్ చూపించింది నువ్వు, వాళ్ళిద్దరిని కలపాలని ట్రై చేసింది నువ్వు. అది నేను చేసిన తప్పు. హే, నా స్టేషన్ వచ్చింది. మీరు? నాది నెక్స్ట్ స్టేషన్. ఓకే దెన్ బాయ్. చూడవే, ఇలా హచ్చుకుక్క పిల్లలా కూడా వెళ్ళిపోతున్నాడు. జై శ్రీమన్నారాయణ. పేరేంటమ్మా? మీనాక్షి. వారి పేరు? వారా? నీ కొంగు పట్టుకుని సిగ్గుపడుతున్న వారు. మీ చున్నీ నా బ్రేస్లెట్ లో ఇరుక్కుపోతే? అంటే ట్రైన్ దిగిన దగ్గర నుంచి భలేవారండి. నాకు మొహాటం ఎక్కువ అండి. రాత్రి నాగేంద్ర స్వామి నా కల్లోకి వచ్చాడే, వెళ్ళా పుట్ట చుట్టూ 101 తిరుగు. ఏంది ఈ పొట్ట వేసుకున్నా? కల్లోకి వచ్చింది మీ నెల్లూరు నాగేంద్ర స్వామి. ఎట్టట్టా మా నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ కాడి పురికట్ల నాగేంద్ర స్వామా? మరి ఎవరు అనుకున్నావు? అట్టయితే 101 1 తిరగదా? పేరు చాలా ముచ్చటగా ఉంది. సారీ అండి, పూజారి గారు తెలియక అనేశారు. మీరిద్దరూ వచ్చినప్పుడు అనాల్సిన మాటల్ని మనిద్దరం వచ్చినప్పుడు అన్నారు. అదేనండి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్. ఓ, మంజువా? తనకు గుడికి రావడం పెద్ద ఇష్టం ఉండదు. మీలాగా సాంప్రదాయాల్ని గౌరవించే అమ్మాయి కాదు, కొంచెం క్రాక్. అడగొచ్చో లేదో తెలీదు, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే లేదు. అయ్యో పర్లేదు, అడగండి. ట్రైన్ లో మీకు మీ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య ప్రాబ్లం కదండి? ప్రాబ్లం కాదండి, నస. నేను తెలుగు సినిమాకి వెళ్దా ఉంటాను, ఆ అమ్మాయి ఇంగ్లీష్ సినిమా అంటాను. నేను పొద్దున్నే ప్రశాంతంగా గుడికొద్దాం అంటాను, పడుకునే టైంలో పబ్కి వెళ్దాం అంటాను. ఇవన్నీ సిల్లీ ప్రాబ్లమ్స్ కదా, ఈజీగా సర్దుకోవచ్చు. అసలు ప్రాబ్లం అంతా అమెరికా దగ్గర వచ్చిందండి. తను అమెరికా వెళ్దాం, నేను ఇండియాలో ఉందామని. అయినా అసలు ఇండియాలో చదువుకుని అమెరికా దుబ్బేయటం ఏంటండి? సారీ అండి, ఆమె లాంగ్వేజ్ పాటు బాడీ లాంగ్వేజ్ కూడా అంటుకుంది. అయినా మీరే చెప్పండి, ఇండియా బెటరా అమెరికా బెటరా? నిద్దర్లో అయినా ఇండియానే బెస్ట్ అని చెప్తాను. చూసారా మన ఇద్దరి మధ్య కనెక్షన్ ఎలా కుదిరిందో? ఈ కనెక్షన్ మిస్ అయ్యి కదండి బాధపడుతుంది. ఎందుకంటే ఇంత లేట్గా పరిచయం అయ్యారు? మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళు దొరుకుంటే నా లైఫ్ ఇలా అయ్యింది కదా. అలా శ్రీకృష్ణుడు గోపికల్ని మాయ చేసి వాళ్ళ హృదయాల్ని గెలుచుకున్నాడు. ఏం మ్యాచ్ చేసావయ్యా? మరి మీ అమ్మా నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి.
పొన్న బాగా చెప్పుకుందంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు. అయ్యో ఇంకెవ్వరూ లేరా? ఉన్నారులేండి, ఉండి లేని ఒక పనికి మళ్ళీ అన్నయ్య. చిరిగిపోయిన నోట్ల, డిస్ప్యూట్ లో ఉన్న ప్లాట్ల, డక్అవుట్ కలవాటు పడ్డ బ్యాట్ల. బాబు చిల్లర్లేదా? పోవయ్యా. తండ్రి ధ్యానంలో ఉన్నట్టున్నావు. డిస్టర్బ్ చేశానా? టైం ఎంత? ఏంటయ్యా నీ గొడవ? ఆ, పూజారి గారు, ఏంటమ్మా? ఈయన వాచ్ పనిచేయట్లేదు, టైం ఎంతో చెప్పండి. అయ్యో 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 అయ్యో! ఒరే అప్రాచుడా, గుడికొచ్చి టైం అడుగుతావేంట్రా? వరాలు అడగాలి గాని. ఆగో అమ్మా, అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే వీడు ఒక అమ్మాయి. వీడేంట్రా వీడు? పూజారి మీద కోపం నామే చూపిస్తున్నావా? నేను నువ్వు ఎలా ఆటో పిలుచుకురా, వీటి 4 పీకొస్తా. 4 కాదు 6 పీకండి. టోటల్ మెంటల్. వెళ్ళు అనయ్య, క్షమించండి. కృష్ణలీల తర్వాయి భాగం రేపు ముచ్చటించుకుందాం. మీరు అండర్ కవర్ కాప్స్ కాబట్టి ఈ పని చేయటం మీకు ఇంకా ఈజీ. అర్థమైంది కదా? ఈ అమ్మాయి పేరు ప్రగతి. నాకు చాలా కావాల్సిన మనిషి. ఓ మంచి పర్పస్ కోసం చాలా రిస్క్ తీసుకుంటుంది. సో వీ బెటర్ బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఈ కిడ్నాప్ కొంచెం కిడ్నాప్ లా ఉండాలి. భలేవారు సార్, 10 years నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను. ఇదంతా నాకు వెన్నతో పెట్టిన విద్య. నెయ్య జిడ్డు మొహం. కూర్చో. లాస్ట్ టైం మోటార్ సైకిల్ దొంగను పట్టుకోమంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ బుక్ చేసి. ఈసారి అలా జరగదు సార్. ఈసారి నన్నే వేసేస్తావా? నేనున్నాను కదా సార్, ఈసారి తప్పు జరగదు. యూ జూనియర్ లిజన్, ఐ సీనియర్ టాక్. లిజన్ టాక్. సరే, ప్లాన్ ఏదో ఉందన్నావు చెప్పు. సార్, ఒక ఎంటీ స్ట్రీట్ లో, బిజీ స్ట్రీట్ అయితే బెటర్. ఒక బిజీ స్ట్రీట్ లో ప్రగతి గారి కారు మీద స్పీడ్ గా వెళ్తుంటారు. పక్కన మేము వ్యాన్ మీద ఇంకా స్పీడ్ గా వెళ్తుంటాం. ఇద్దరు స్పీడ్ గా జామ్ 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 అని వెళ్తుంటే మా వ్యాన్ తమ కారు టాప్ అని గుర్తే గాలి ఎగిరాం కారు గిరిగిరి టాప్ అని కింద పడుతుంది. ఓకే, ప్లాన్ కూడా నేనే చెప్తాను. నేను చెప్పినట్టు ఎగ్జిక్యూట్ చేయండి చాలు. మనం ఈ కిడ్నాప్ ని విజయనగర్ షాపింగ్ ఏరియాలో ప్లాన్ చేద్దాం. ఓకే? ప్రగతి హేమ కార్లో వెయిట్ చేస్తుంటుంది. మీరు మాత్రం రెడ్ కలర్ మారుతి వ్యాన్ యూజ్ చేయండి. అది కామన్ వెహికల్ లా కనబడుతుంది కాబట్టి డౌట్ రాదు ఎవరికి. గుర్తుంచుకోండి, సరిగ్గా 11 o'clock కి కిడ్నాప్. ఏంటి ప్రగతి? అయ్య బాబోయ్, నువ్వు కిడ్నాప్ చేయించుకుంటున్నావా? కిడ్నాపర్స్ని పంపిస్తుంది కార్తికేగా. సత్యానంద్, వివేకానంద్, రెడ్ వ్యాన్. లాగుతారేంటండి? నేను వస్తున్నా కదా. ఎవర్రా మీరు? అమ్మాయిని తీసుకెళ్తున్నారు. వదలంతా అమ్మాయిని. ఆ ముస్లింలో ఉన్న కిక్ చూసి ఫాలో అవుతుందేమోనని భయపడ్డా. నేను హెల్ప్ అని అర్చుంటే బాగుండేదేమో. కొంచెం ఎక్కువ మంది చూసుండేవాళ్ళు. మీ మాస్కులు బాగున్నాయి. అచ్చు ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ లా ఉన్నారు. బయట ఎండలు, పైగా పొల్యూషన్, డస్ట్ అంతా లోపలికి వచ్చేస్తుంది. నేను విండో క్లోజ్ చేస్తాను. కొంచెం ఏసీ వేస్తారా? ఏంటి, బండి ఏసీ కాదా? నాన్ ఏసీనా? అయితే పని చేయండి, కొంచెం స్పీడ్ తగ్గించండి. ఏంటిది? కత్తి. ఏంటిది? కత్తి. అసలు ఏం జరుగుతుందో తెలుసా? కిడ్నాప్. మీరు తక్కుంటారేంటి? హైడ్ అవ్వాల్సింది నేను. తొందరగా లేవండి, పోలీసులు చూస్తారు. లైసెన్స్ ఉందా? 500 చేంజ్ ఉందా? ఇందా అమ్మా, ఆ పిన్నేయడం ఏంటి? ఫెరెనోలి శాంపుల్ ప్యాక్ లాగా. దోశలు నేను కాలుస్తాను, నువ్వు నన్ను కాల్చుకు తనుకు తిను. శివ శ్రమనంతా ఇలా దోశల రూపంలో దోచుకు తింటున్నారా? అమ్మా, ఎవరిచ్చారో చూడు. ఎవరే? మొన్నేదో ఏడిపించాడని బోర్మంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిందే, ఆ పిల్లగాని వచ్చిందా? అమ్మా ఆంటీ దోశ మాడిపోతుంది చూడండి. చూస్తాను. నువ్వు కూడా ప్లేట్ తీసుకో, 2 దోశలు వేస్తాను.
శివ ఏడా ఆంటీ? ఆదివారం వాడు మనకి ఎక్కడ దొరుకుతాడమ్మా వేధవా. చూడండి ఆంటీ, ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నానని తప్పుగా అనుకోవద్దు. తల్లిగా మీ బాధ్యత గుర్తు చేస్తున్నాను అంతే. ఎప్పుడు ఫస్ట్ తారీఖున శాలరీ కరెక్ట్ గా తెస్తున్నాడా లేదా అని చూస్తున్నారే కానీ ఒక్కసారైనా తన గుండె లోతులోకి వెళ్ళి తన బాధ ఏంటో తెలుసుకున్నారా? చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, అమ్మని పెద్ద ఆసుపత్రిలో చూపించాలని ఆదివారం కూడా ఓటీలు చేస్తుంటే బలాదూర్ తిరుగుతున్నాడని నోటికొచ్చినట్టు మాట్లాడతారా? సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శివ బర్త్డేని జరిపించుతామని మీకు అనిపించలేదా? ఆంటీ వెరీ బ్యాడ్ ఆంటీ, వెరీ బ్యాడ్. అమ్మ మళ్ళీ బగ్రా అయిపోయింది. అయ్యో నమ్మేసిందే. వాడు పుట్టినరోజు మేము చేయలేదని చెప్తే నువ్వు నమ్మేసావా? వాడు 2 నెలల సాలరీ ఇంట్లో ఇవ్వడు తెలుసా? బర్త్డే రోజు ఇండిపెండెన్స్ డే కంటే గ్రాండ్ గా చెప్పుకుంటాడు. నాకు ఇప్పుడు అర్థమైంది. శృతి నీకు వాడు మళ్ళీ బిస్కెట్ వేశాడు. నేను చెప్పనా వాడు ఎలా అన్నాడో? నేను చెప్పనా? చిన్నప్పుడు చాలా చిలాకీగా ఉండేవాడు. ఇన్ని తప్పులు చేసినా దెబ్బ పండించేవాడినే కాదు. దీన్ని ఓర్వలేక దేవుడు ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. ఇలాగే అన్నాడు కదా, ఇలాగే అన్నాడు కదా. అయ్యో వెళ్ళిపోతుంది. అమ్మా అమ్మా శృతి, శృతి, శృతి నువ్వు ఎప్పుడొచ్చా? శృతి ఆగమ్మా. ఏమైందమ్మా? నీ పుట్టినరోజు గురించి అంతా చెప్పేసి. ఏంటమ్మా మీరు? శృతి 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 ఆగు. శృతి 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 నేను చెప్పేది నువ్వు. శృతి ఆటో. శృతి 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 నేను కావాలని చేయలేదు. శృతి నా మాట. ఏంటి మామా ఎవరా వెళ్ళిపోయి? అయినా ఏంటి మామ నువ్వు చాలా సెన్సిటివ్, చాలా హార్ట్గా ఉండాలి. చూడు ఎలా వెళ్ళిపోయిందో. నీకు విషయం చెప్పనా? కొత్త మొబైల్ ఫోన్ కొన్నామా, 2 మెగాపిక్సెల్. దీనిలో ఆల్ ఫీచర్స్ ఆర్ దేర్. ఈ ఇంటి ముందు అమ్మాయిలు ముగ్గులు వేస్తుంటే ఫోటోలు తీయడం, తర్వాత ఈ లవర్లు ముద్దులు పెట్టుకుంటే ఫోటోలు తీయడం, చక్ల 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 అట్లా తీసేచ్చనమాట. డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కే, మధ్యలో ఎవరికి వెళ్ళదు. అదనమాట. బ్యూటిఫుల్ ఫోన్ అమ్మా. అవుట్ గోయింగ్ ఉందా? ఓ కొత్త కాడేసేమా వాడు. సూపర్. హలో హలో శృతి నేను చెప్పే పెట్టరా ఫోను. ఎలా ఉంది మామ క్లారిటీ? అర్జెంట్ గా స్నానం చేస్తే బెటర్. హలో హలో, ఎవరు? ఫోన్ మా అమ్మాయికి ఇవ్వండి. నిద్రపోతుందండి. నిద్రపోతుందా? ఎక్కడా? నా పక్కనే. వాట్? మీ పక్కన? ప్రామిస్. అసలు మీరు ఎక్కడున్నారు? హోటల్ స్వాగత్ రెసిడెన్సీ లక్డీ కపూల్. అర్జెంట్గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్. అనవసరమైన తరలింపులు మనకెందుకు? ఆగు, ఇంకెప్పుడు కాల్చనన్నావు? ఓపెన్ ఎయిర్ లో కూడా కాల్చుకోనివ్వా? నీకు 100 సార్లు చెప్పినా వేస్టే. లోపలికి పద, నీ సంగతి చెప్తా. టార్చర్ అయిపోయింది వీడితోటి. అటు చూడు. అయ్యి బాబోయ్, ఏంటిది? మర్యాదగా చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాల్చినందుకు చూసావా ఎలా అయిపోయాడు? వీడే కాదు, వీడిని చూడు. వీడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాలిస్తే చూడు, పిచ్చి వెధవ జఫాగాళ్ళ తయారయ్యాడు. వీడున్నాడు, వీడికి నెత్తి మీద కొట్టి చెప్పాను అన్నాడు. నువ్వు కూడా సిగరెట్ కాల్చావనుకో ఏడీడు. వీడి జన్మలో వీడు సిగరెట్ కాల్చడు.
చేతులెత్తు కాల్ చేస్తా. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. ఆ కార్ ఆపండి. స్టాప్ స్టాప్ స్టాప్. మిమ్మల్ని చెక్ చేయాలి. ఎస్. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మీరు తాగారా? ఎస్. ఓసారి నోరు ఓపెన్ చేయండి. వై? మీ నోరు టెస్ట్ చేయాలి. మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. క్లిక్కర్. నమ్మారా? నమ్మాను. యా. మీరు స్టేషన్కి పదండి. నా నేను రాను. బండి పక్కకి. ఏం కావాలి? హెల్మెట్ ఏది? హెల్మెట్ లేదు. లైసెన్స్ ఏది? లేదు. ఆర్సీ? ఆర్సీ కూడా లేదు. అయితే బండి పక్కన పెట్టు. నీ సంగతి సీఐ గారు చూస్తారులే. ఎవరా మీ సీఐ? ఎవరు? బండి పక్కకి. నేను ఒక ఫోన్ చేస్తే చాలరా మీ ఉద్యోగాలు పోవడానికి. ఏమంటావా? ఏమిటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం నాది మేడం. నాలాంటి పెద్ద మనుషులు పోలీస్ స్టేషన్కి రావడం బాగోదు మేడం. మహామహులకే తప్పలేదు పోలీస్ స్టేషన్ రావడం. నువ్వెంత? నువ్వు కూడా తాగేవా? తాగిన వాళ్ళతో ఉంటే అరెస్ట్ చేశారు సార్. తాగిన వాళ్ళతో ఉంటే అరెస్ట్ చేశారా? ఇది చాలా అన్యాయం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలా చూస్తావేంటి? నువ్వు కూడా అడుగు, న్యాయం కోసం పోరాడు. మేడం, దిస్ ఇస్ టూ మచ్. తాగితే నన్ను అరెస్ట్ చేశారు. ఓకే, తాగిన వాళ్ళతో ఉన్న అరెస్ట్ చేస్తారా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అసలు డెమోక్రసీ ఉందా ఇక్కడ? ఇలాంటి తాగుబోతులు లాడ్జీలో అమ్మాయిలతో ఉండే వీణ్లాంటి వాళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడితే తాగిన వాళ్ళతో ఉన్నానని చెప్పేవేంటి? లాడ్జీలో ఎవరో అమ్మాయితో ఉన్నా అని చెప్తున్నా అండి. అవును సార్, తాగిన అమ్మాయితో లాడ్జ్లో ఉంటే తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇది చాలా స్ట్రాంగ్ కేసే బాబు. నువ్వు ఇప్పుడప్పుడే బయటికి రావు. జస్ట్ నన్ను సంతకం పెట్టించి ఇప్పుడే పంపించేస్తా. ఆ కుర్రాన్ నైట్ ఇక్కడే ఉంచి పొద్దున్నే పంపించేయండి. అలాగే మేడం. అంకుల్ని మాత్రం పంపించొద్దు. డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాడు. కొంచెం ప్యాకేజీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిద్దాం. ఏం దాచిపెట్టుకున్నా చూస్తున్నావురా? ఒరే కళ్యాణ్, ఎక్కడున్నావురా? ప్రతి ఒక్కడు నా పంచాయతీ చూస్తున్నాడు. ఇంత పెద్ద ఊర్లో నేను ఎక్కడ వెతకడం? ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ దట్ డ్రింక్. యూ వాంట్ ఇట్? యా. ఓకే, థ్యాంక్ యూ. ఏంటో అందరూ డీజిల్ బండ్లు వేసుకుంటారు, నువ్వు ఒంటి మీద వేసుకున్నావు. ఒక ఫోన్ చేసుకుంటా. ఏంటి స్విచ్ ఆఫా? ఒరే కళ్యాణ్, నువ్వు లేకుండా నేను మన ఊరు వెళ్తే మీ నాన్న నా స్విచ్ ఆఫ్ చేసేస్తారా? అయ్యో. హే కామ్, చెక్ దిస్ గాయ్. ఇప్పుడు ఏం చేయాలబ్బా? Hey man. ఏంటి? Come here. మీ? Yes, you come. ఓకే, కమింగ్. థ్యాంక్ యూ డీజిల్. ఏంటబ్బా వీళ్ళు ఒక్కొక్కడు చూడడానికి తారు డబ్బాల్లా ఉన్నారు. వీళ్ళని కళ్యాణే పంపించుంటాడా? షుగర్. ఏంటి షుగరా? ఓహో, చక్కరనే మా ఇంటి పేరును వీళ్ళు ఇంగ్లీష్ లో షుగర్ అని అంటున్నట్టున్నారు. కళ్యాణే పంపించుంటాడు. ఎస్, మా ఇంటి పేరు షుగర్. అవును, మీ ఇద్దరు యాక్టర్లేనా? ఎందుకంటే చాలా సినిమాల్లో పెద్ద పెద్ద విలన్స్ దగ్గర మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అందుకే అడిగాను. అవును, మీరేంటి సార్ ఏనుబోతులా ఇలా బలిసిపోయారు? ఇలా బలవడానికి మీరు స్పెషల్గా ఏదైనా తింటారా? నువ్వేంటి ఉరిశిక్ష పడ్డ ఖైదీలు అలా మౌనంగా ఉన్నావు? మీరిద్దరూ గుళ్ళు ఒకే చోట కొట్టించుకున్నారా? మెలమెల మెరిసిపోతున్నాయా? ఏంట్రా మీరు అసలు నవ్వరా? సర్లే, నేను కామెడీ చేస్తే మా ఊర్లో వాళ్ళే నవ్వరు, ఇక మీరేమన్నా అవుతారు? రే, ఇదేంట్రా ఎవరు లేని చోటు తీసుకొచ్చి ఆపారు? ఏంటి బాత్రూమ్ కి వెళ్ళా? అలాగే దిగుతున్నాను. వాట్ అండి? షుగరా? ఐ యామ్ షుగర్, టేక్ మీ. You idiot. Give me the brown sugar. బ్రౌన్ షుగరా? అయ్యయ్యో, నాకు బ్రౌన్ షుగర్ రెడ్ షుగర్ గురించి ఏం తెలియదండి. మా ఇంటి పేరు షుగర్ అండి. నన్నే పిలిచారు అనుకొని వచ్చానండి. దయచేసి నన్ను వదిలేండి, మీకు దండం పెడతాను. He's the wrong guy. ఫ్యూజ్ పీకేస్తూ ఉంటే కరెక్ట్ టైంకి వచ్చి కరెంట్ బిల్ కట్టినట్టు నువ్వు నన్ను కాపాడేవన్నా. నాకు గనక కొడుకు పుడితే ఖచ్చితంగా నీ పేరే పెట్టుకుంటాను. థ్యాంక్స్ అన్న. ఊరగాయ బాటిల్ ఉంది, అది గనక పగిలిందంటే మీకు పగులుద్ది. అయ్యయ్యో, కేకేస్తే ఓయన పలికే నాథుడు కూడా లేడు. ఇలాంటి చోట వదిలేసి వెళ్ళిపోతున్నారేంట్రా మీరు? ఇప్పుడు నేను కళ్యాణ్ని ఎక్కడైనా వెతకరు. కళ్యాణ్, ఒరే కళ్యాణ్, ఎక్కడున్నావురా? నాడే
ఒరేయ్ నేను ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేయమంటే ఇక్కడేం చేస్తున్నారా? ఇక్కడ ప్లేస్ బాగుంది కదా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏరా నన్ను ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎలారా? పైగా అక్కడ కూర్చుంటే వచ్చిన ప్రతి ఒక్కడు నా పంచాయతీ మరీ చూస్తున్నాడు. అదే వచ్చేసానుగా. ఇంకేంటి పెళ్లి కొడుకు గెటప్ కొత్తగా పెళ్ళిందని విన్నాను. ఏదైనా విశేషం ఉందా? ఎందుకురా నా ఉసిరిలా పోసుకుంటున్నారు మీరు? నేను పెళ్లి కూతురు మేడలో సరిగ్గా 3 ముళ్ళు కూడా వేయలేదురా. ఈ లోపు మీ బాబు వచ్చి మా ఇద్దరిని విడదీసేశారు రా. ఆయన ఇంకా మారనే లేదా? మారడానికి ఆయన ఏమైనా అమెరికన్ డాలర్ అంటరా? చెల్లడి పాతకాలం నాటి చిల్లు కాసు తుప్పు పట్టిపోయాడు. నేను ఎక్కడి నుంచి తీసుకెళ్లి ఆయనకు అప్పగిస్తేనే నాకు ఫస్ట్ నైట్ జరుగుతుందట. ఈ జన్మలో మారడు. మచ్చా నువ్వు ఎలాగైనా సరే నాతో పాటు వచ్చి నా బాధల నుంచి నన్ను విముక్తి చేయరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? బయలుదేరరా రే, బయలుదేరరా. నీ మొహం ఎందుకు డల్ గా ఉంది? ఏంటి డల్ గా ఉందా? కళ్ళు కూడా రెడ్ గా ఉన్నాయి. ఏంటి కళ్ళు రెడ్ గా ఉన్నాయి? 4 చెప్పు. అవును బెంగు ఫీవరా? ఏంటి బెంగు ఫీవరా? అదే మన ఊళ్ళో డెంగు ఫీవర్ వస్తుందిగా, ఇక్కడ బెంగు ఫీవర్ అంటారు. నువ్వు చెప్తూ ఉంటే నా గుండెల్లో నొప్పిగా ఉందరా. ఇంకాసేపు మనం ఇక్కడే ఉన్నాము. గుండె మాత్రమే కాదు, నాకు ఇంకా మెయిన్ సినిమా అవ్వలేదురా. పద వెళ్దాం. త్వరగా పద. ఒరే నేను నడుచుకుంటూ రాగలరా? నన్ను ఇలా బండి నా కాలు ఎరగొట్టేసారు. ఏంటి ఈసీజీ అంటే ఇంకోటి ఏదో ఎరగొట్టేదో చూస్తున్నావా? బాబు నేను నడుచుకుంటూ వస్తాను రా. నన్ను వదిలేరా వదిలేరా వదిలేరా. ఏమేంట్రా బాబు బాబు ఒళ్ళంతా తడిసిపోతుంది. రాజునైనా వచ్చేంతసేపు అయింది. ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా? అయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగండి. రండి బాబు వచ్చి కూర్చోండి. నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు. ఎవడెవడో తెలియదు, ఏంటో తెలియదు. ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఏందా ఇది? నేను ఉల్లిదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా. ఒక నిమిషం. ఇదేంటి? ఉల్లి. ఇది దోశ. రెండు కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ కానీ ఏం మావా? అది అలా ఉండాలి. గోల్డ్ అంతా ఆయిల్ షో అదే మెయింటైన్ గురువు గారు, ఏంది? నీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడేది? అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు. నువ్వేందయ్యా సప్లై చేసుకో, ఎక్కడి నుంచి పెట్టి వెళ్ళిపో. అమ్మా ఛాన్స్ దొరికితే సార్ జీతం పెంచు ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్లా. మీకు జీతం ఎందుకు పెంచేది? అమ్మో నా బొచ్చు 40 పైసలు తగ్గింది. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలా అంటోడద్దయ్యా. ఎలా సుబ్బారావు, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగే మిగతా చిల్లర ఉన్నా. మిగతా చిల్లరేంది? మిగతా చిల్లరేంది అంటారండి? 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లరే ఉన్నా. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరే. అరే అసలు 100 రూపాయలు కూడా చిల్లర పడ్డావేంటి? నీకు ఏమన్నా మతిపోయిందా? మతిపోయింది నాకు కాదు, నీకు. ఏమండి విన్నారా? ఏమండి నా బిల్లు 32.5 అయింది. నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చిల్లరమంటే అసలు నేను 100 ఇవ్వాలంటే ఎందుకయ్యా అబద్ధాలు ఆడతా? ఇచ్చే ఉద్యానంటే ఒక బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీసి చూడు, 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్లా పెట్టులో ఉన్న ప్రతి 100 రూపాయల నోటు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నారకే ఉందండి. నా బిల్లు పోని మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్యి బాబాయ్, తెగ మాతో 32.5 నోటు 32.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు కానీ
మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్ నా దగ్గర డబ్బు లేదు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకే తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు ఎట్టా ఉంది? బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. అలాగేనండి. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి.